అందరికీ నమస్తే అండి. ఒక టైంలో మనం వీళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు మనం వీడియో తీసి అప్లోడ్ చేసాం కదా! అప్పుడు 1,00,000 దాకా మనం ఫండ్ అన్నది మనం చేసి వీళ్ళకి ఇచ్చాము. ఈ పాపకి కొంచెం రికవరీ అయిందండి. మళ్ళీ హాస్పిటల్‌లో జాయిన్ అయింది. బోన్స్‌లో రాడ్ ఉండడం వల్ల స్కూల్‌కి ఇబ్బంది అయితుందని ఆ రాడ్ తీపియడానికి హాస్పిటల్‌కి వచ్చారు. అది తెలిసి నేను మళ్ళీ అక్కడికి వచ్చాను, హాస్పిటల్‌కి వచ్చాను. మీరు చాలా సపోర్ట్ చేశారు. అలా సపోర్ట్ చేయడం వల్ల ఈ అమ్మాయి కోలుకుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి స్కూల్‌లో జాయిన్ చేపియడానికి రెడీగా ఉన్నామండి. ఇదంతా మీ సపోర్టే. స్కూల్‌కి జాయిన్ చేద్దాం అనుకున్నాము. స్కూల్‌లో వచ్చేప్పటికి స్కూల్‌కి సంబంధించినవి కూడా నేను చిన్న చిన్నవి పెట్టుకుందాం అనుకున్నా. అదేవిధంగా మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. అమ్మ, నువ్వు ఇప్పుడు స్కూల్‌లో జాయిన్ అవుతావా? జాయిన్ అవుతావా? ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా హెల్త్? బానే ఉంది. వీళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా ఇద్దరు కూడా అదే యాక్సిడెంట్‌లో స్పాట్ డెత్ అండి. ఇద్దరు కూడా స్పాట్‌లోనే చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం. స్కూల్‌కెళ్ళి మంచిగా చదువుకుంటావా? చదువుకుంటా.